హలో హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. ఈ వీడియోలో మనం కడపలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ ఈ యొక్క కాలేజీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు బ్రిటిష్ కాలం నాటి ఈ యొక్క కాలేజీ నిర్మాణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ ఆర్ట్స్ కాలేజీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలామంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో ఈ కాలేజీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీలో చదివి ఉంటే మీరు ఏ బ్యాచ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ కాలేజీలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాం రండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఇంకా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఆర్ట్స్ కాలేజ్ చదివిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆర్ట్స్ కాలేజ్ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా ఈ యొక్క కాలేజీని చూసినట్లయితే వాళ్ళ కాలేజ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటారని నా యొక్క చిన్న ప్రయత్నం. ఈ కాలేజీ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ కాలేజీని 1948వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో పురాతనమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా మనం చెప్పవచ్చు. ఈ కాలేజీకి ముందుగా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీగా ఉంది. తర్వాత ఈ కాలేజీని ప్రభుత్వ కళాశాల పురుషుల కోసంగా మార్చడం జరిగింది. ఈ కళాశాల ఉన్నత విద్యా కోర్సులలో 60 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. దీని ప్రారంభం మరియు అభివృద్ధి ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు చాలా ఉపయోగపడింది. ఈ యొక్క కాలేజీ గురించి మనం తెలుసుకోవడానికి 6 దశాబ్దాల కాలం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. కడప జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కళాశాల లేకుండా పోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కళాశాలను ప్రారంభించాలనేది తమ విధానమని ప్రకటించింది. 1948లో స్థానికంగా అందుబాటులో ఉన్న జిల్లా బోర్డు భవనాలు లేదా జిల్లా పరిషత్ భవనాల్లో కళాశాలను ప్రారంభించడం సాధ్యమయ్యేలా కడప పౌరులు వెంటనే ప్రభుత్వానికి సహకరించారు. దీనితో దివంగత రంగారెడ్డి గారి కమిటీ ఒక కళాశాల కమిటీని ఏర్పాటు చేశారు. కడప పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్ రంగారెడ్డి అధ్యక్షుడిగా శ్రీ జాగీర్దార్ రామచంద్రరావు బిఏ బిఎల్ కార్యదర్శిగా మరియు శ్రీ టిఎం కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు సేకరించేందుకు కోశాధికారిగా శేషాద్రి గారిని బిఏ బిఎల్ శ్రీ మొహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్ ఆ సమయంలో జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్నారు. శ్రీ ఆర్ఎస్ మలయప్పన్ బిఏ అప్పటి జిల్లా కలెక్టర్ మరియు దివంగత బి మాధవరావు నాయుడు ప్రతిపాదిత కళాశాల ఏర్పాటు చేయడానికి మరియు కనుగొనడానికి జిల్లా బోర్డు భవనాన్ని కళాశాల కమిటీకి అందుబాటులో ఉంచడంలో క్రియాశీల మరియు కీలక పాత్ర పోషించారని మనకు తెలుస్తోంది.